హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేమ్ల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే మోడీ. ఈ మోడీ అనే ఈ రెండు అక్షరాలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన చూపిస్తున్న మేధస్సు, ఆయన చెప్పే విషయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. శత్రువులను సైతం ఒక్క క్షణం ఆగేలా చేస్తున్నాయి. నేపథ్యం ఏదైనా విజయాలు ఆయన సొంతం. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా ఆయన సాగించిన ప్రయాణం, ఆయన చూపిన తెగువ అజరామరం. వయసుతో పని లేకుండా యూత్లోనూ ఆయన క్రేజు అనన్య సామాన్యం. మోడీ సాధించిన ఘనత వైపు ప్రపంచం మొత్తం తలెత్తి చూస్తుంది. 3 సార్లు భారత ప్రధానిగా అప్రతిహతంగా సాగిన ఆయన విజయవంతమైన ప్రయాణం నభూతో నా భవిష్యత్. ఇందిరాగాంధీ లాంటి శక్తివంతమైన నాయకురాలు సృష్టించిన 3 రికార్డులను సైతం ఆయన అధిగమించడం అభినందనీయం. బీజేపీలో ఇలాంటి నాయకుడు మళ్ళీ వస్తారా అన్న ప్రశ్నకు ఎవరు జవాబులు చెప్పలేకపోతున్నారు. 25 ఏళ్ల ఆయన రాజకీయ ప్రస్థానంపై అభినందనలు అందిస్తూ ఒక స్పెషల్ స్టోరీ మీకోసం. భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పేరు ఒక మైలురాలిగా నిలిచిపోయింది. గ్రామీణ నేపథ్యం నుంచి దేశ అత్యున్నత పదవికి చేరిన ఆయన జీవితం కేవలం రాజకీయ ప్రయాణమే కాకుండా కృషి, పట్టుదల, ప్రజాభిమానాల సంకేతంగా నిలిచింది. నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 1950 నాడు గుజరాత్లోని వడ్నాగర్లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే మోదీకి దేశ సేవపై ఆసక్తి ఉండేది. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్లో సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అటు పిమ్మట బీజేపీలో చురుకైన నాయకుడిగా ఎదిగి 1990లో పార్టీకి కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులై 13 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. ఆయన హయాంలో పరిశ్రమలు, మౌలిక వసతులు, విద్యుత్ రంగాలలో సంస్కరణలతో గుజరాత్ మోడల్ను సృష్టించడం జరిగింది. ఈ విజయాలు ఆయనకు జాతీయ స్థాయిలో ప్రజాదరణ తీసుకొచ్చాయి. 2014లో మొదటిసారి ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేశారు. బీజేపీ చరిత్రలో తొలిసారి పూర్తి మెజారిటీతో 282 సీట్లు సాధించింది. ఇక మోదీ నాయకత్వంలో దేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అభివృద్ధి దిశగా పయనించింది. జన్ధన్ ఖాతా యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, 2016లో నోట్ల రద్దు, 2019లో రెండోసారి ఘన విజయం. ఈ క్రమంలో ప్రజాభిమానం మరింత పెరిగి బీజేపీ 303 సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి న్యాయపరమైన మార్గం, ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్. ఇక 2024లో మూడోసారి ప్రధానిగా చారిత్రక ఘనత సాధించారు. 2024లో మోదీ మళ్ళీ ప్రజా తీర్పుతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడోసారి ప్రధానిగా అవతరించడం ద్వారా జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇది అరుదైన ఘనతగా నిలిచింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యం, ఆత్మనిర్భర్ భారత్తో
స్వయం సమృద్ధి ఆర్థిక విధానం, సాంకేతిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో గ్లోబల్ నాయకత్వం సాధించడం, చక్కటి ప్రసంగ నైపుణ్యం, సామాన్య ప్రజలతో నేరుగా సంభాషణ, బలమైన నిర్ణయాలు, జాతీయతా భావంపై దృష్టి, అభివృద్ధి కేంద్రీకృత విధానాలు, ప్రపంచ వేదికలపై భారత ప్రతిష్టను పెంపొందించడం. ఛాయ్ అమ్మే బాలుడి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ కథ ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక. 3 సార్లు ప్రధానిగా ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకం, భారతదేశాన్ని గ్లోబల్ శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నానికి మద్దతుగా నిలిచింది. మోదీ యుగం అని పిలువబడే ఈ దశలో భారతదేశం సాంకేతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ఇది కేవలం కలలు కంటే సాధ్యం కాదు. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా మోడీ సాగించిన కఠినతరమైన ప్రయాణమే నిదర్శనం. ఏది ఏమైనా భారతదేశ రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మోడీది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. రాజకీయాల్లో అసంతృప్తి, విపక్షాల విమర్శలు, కొన్ని ఓటములు అనేవి సర్వసాధారణం. కానీ అత్యధిక నిష్పత్తిలో విజయాలను చేజిక్కించుకున్న విభిన్న, విప్లవాత్మక, విశిష్ట గుణగణాల కలిగిన రాజకీయ నాయకుడిగా, విజయవంతమైన దేశాధినేతగా నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు. మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.